కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటెకల్ సమీపంలో 2 కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో 5గురు స్పాట్లోనే మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాల పాలవగా హాస్పిటల్కు తరలించినట్లుగా తెలుస్తోంది. విక్టిమ్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. సో ఫార్చునర్ కారు 2 కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొని, ఇంకొకటి సుజుకి, సో మారుతి సుజుకి స్విఫ్ట్ అలాగే ఫార్చునర్, ఈ 2 కార్లు ఒకదానికొకటి ఢీకొని యాక్సిడెంట్ జరిగింది. అయితే స్పాట్ లోనే 5గురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంకా మరికొంతమంది ఈ యాక్సిడెంట్ వల్ల గాయపడినట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రైట్ శ్రీరామ్, కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 5గురు చనిపోయినట్లుగా తెలుస్తుంది. సో కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయా? సో అసలు కారణం ఏంటి యాక్సిడెంట్ కి? గాయాల పాలైన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో కోటెకల్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న 5 మంది, ఒకే కారులో ప్రయాణిస్తున్న 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమందికి గాయాలైనట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే వారంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కోలార్ జిల్లా చిక్కహోసల్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే 4 ఎవరైతే ఆ కారులో ఉన్నారో వారు కారులో చిక్కుకొని ఉండడంతో పోలీసులు క్రేన్లతో ఆ యొక్క వెహికల్లో ఉన్న వారందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెల్లవారుజామున అతివేగంగా వస్తున్నారా లేకుంటే నిద్రమత్తు కారణంగా ఈ ఘటన జరిగిందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మిగతా కొందరు గాయపడినటువంటి వారందరినీ కూడా ఎమ్మిగనూరు సమీపంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే డిఎస్పీ భార్గవితో పాటు జరిగిన ప్రమాద ఘటన ఏ విధంగా చోటు చేసుకుంది అనే కోణంలో అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది? ఎమ్మిగనూరు నుండి ఆదోనికి వెళ్లే సమీపంలో కోటెకల్ గ్రామ సమీపంలో కొండ మలుపు ఉండడంతో ఈ ప్రమాదం చోటు చూసుకుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తరచుగా కోటెకల్ గ్రామ సమీపంలో కొంత కర్వ్స్ ఉంటాయి. ఆ కర్వ్స్ ఏవైతే మలుపులు ఉన్నాయో మలుపు సమీపంలోనే అతి వేగంగా వెళ్లడం వల్లే ఎదురెదురుగా వస్తున్నటువంటి కార్లు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే కోణంలో అయితే పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఉదయం అక్కడ గ్రామ సమీపంలో ఉన్న వారంతా కూడా చూసేసరికి ఆ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తా ఉంది. రైట్ శ్రీరామ్, కోటేకల్ వద్ద మలుపులు ఉండడం వల్లే ఓవర్ స్పీడ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఇప్పటివరకు ప్రాథమికంగా భావిస్తున్నారు. అసలు కోటేకల్ వద్ద మలుపుల వద్ద ఎటువంటి జాగ్రత్తలు ఇప్పటివరకు అధికారులు తీసుకోలేదా? అంటే సైన్ బోర్డ్స్ కానీ ఎట్లాంటివి పెట్టడం అలాంటివి? ఎమ్మిగనూరు నుండి ఆదోనికి వెళ్లే ఆ జాతీయ రహదారి ఏదైతే ఉందో నిత్యం ఇటు ఏపీ నుండి కర్ణాటకకు కనెక్ట్ గా ఉండేటటువంటి రోడ్డు, నిత్యం వెహికల్స్ ఇటు టూరిస్ట్ స్పాట్ అయినటువంటి మంత్రాలయం కూడా వేలాది మంది వస్తూ ఉంటారు. ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఆ మలుపుల సమీపంలో అధికారులు కొన్ని సూచిక బోర్డులను నియమించిన వాహనదారులు మాత్రం వాటిని ఎక్కడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే కర్వ్స్ ఉన్నాయో ఆ మలుపుల సమీపంలో ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడం, స్పీడ్ లిమిట్ వాటిని నివారించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. అధికారులు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా మలుపులున్న ప్రాంతాల్లో కావచ్చు లేదా గ్రామ సమీపాల్లో కొంత స్పీడ్ బ్రేక్లను ఏర్పాటు చేసి స్పీడ్ ను అదుపు చేస్తే ఖచ్చితంగా ఇలాంటి వాటిని నివారించే అవకాశం ఉందంటూ కూడా పబ్లిక్ నుండి వస్తున్నటువంటి. థ్యాంక్ యూ శ్రీరామ్.